యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం అపొస్తలుల 2వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నేను వేలాది వందనములు లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. మరి ఉదయకాల సమరించి ఈ సమయం వరకు ప్రతి ఒక్క అవసరతల్లో తోడుండి సహాయం చేసినందుకే స్తోత్రం నాయన. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని గృహాలకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. రాని వారు కూడా నేను ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను గృహాలకి క్షేమకరంగా నీ కృపలో భద్రపరిచి నా తండ్రి ప్రభా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది నా తండ్రి ప్రభా ఏ బిడ్డలైనా నా తండ్రి ప్రభా బాధతో శోధంతో ఉన్నారో నాయన, ఎవరైతే నాయన బలహీనంగా ఉన్నారో ప్రభా, మరి ఎవరు ఏ ఆపదలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ భయం ఆందోళనతో ఏ భయపడుతూ ఏ ఆందోళనతో ఉన్నారో నాకు తెలియదు కానీ రాజా మాట్లాడండి. ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి తృప్తికరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, ఏ విషయంలో అయితే వాళ్ళు బలహీనతలుగా ఉన్నారో భయపడుతూ జీవిస్తున్నారో నా తండ్రి నీకు మాత్రమే తెలుసయ్యా. నాకైతే ఏమీ తెలియదు రాజా. నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి నా తండ్రి. నా పెదవులు స్థిరమైన బోరుగా వాడబడి నాతో అందరితో మాట్లాడి నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు ఏమిటనైనా వాళ్ళందరికీ బయలుపరిచి నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి దీవిన ఆశీర్వాదాలుగా నింపి నీ నామని హెచ్చింపజేసుకోమని ప్రతి ఒక్క బిడ్డనైనా సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. మీరు నా తండ్రి ప్రభా ఏదైతే కోరినైనా బిడ్డల పట్లనైనా ముందుకు రావాలని కొనసాగింపబడున్నారో ప్రభా, వాటన్నింటిలో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు భయపడుతున్న ప్రతి ఒక్క భయాన్ని తొలగించి నీ నామని హెచ్చింపజేసుకోమని ధైర్యాన్ని నీవే ఇచ్చిన అయినా నా తండ్రి వాళ్ళకి తెలియని జ్ఞానాన్ని మీరే దయనిచ్చి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లోనైనా మీరుగా బలంగా నిలబడి నా తండ్రి ఆ బిడ్డల పట్లనైనా ఏ బలహీనతలో నైనా నలిగిపోతున్నారో ఆ బలహీనతలని తొలగించి నీ బలమును శక్తిని ధైర్యం నువ్వే అయ్యి నా తండ్రి జయవీరుడుగానైనా ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యాన్ని ఇచ్చే తండ్రిగా విజయాన్ని గెలుచుకున్న తండ్రి నీవయ్యా. నీ ఉండగా మా కుటుంబంలో ఎవరికి ఏ చింత రాదయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయంలోనైనా వాగ్దానం పట్ల ఏ బట్టి ఏ సమస్యలో ఉందో నాకు అది తెలియదు అని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నామని హెచ్చింపజేసుకోమని నాయన. నా తండ్రి ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని సెలువు చాటును మరుగుపరుచుకోమని, మాలో ఉన్న భయం ఆందోళన కలిగిస్తున్న ప్రతి ఒక్క చెడు ప్రేరేపణలన్నీ నీ సెలువు చాటును మరుగుపరుచుకోమనైనా. ఏ దోషం ఉన్నప్పటికీ నైనా ఏ గృహ దోషములు కానీ నైనా నా తండ్రి ఎన్ని రకాల దోషములు ఉన్నాయి వాటన్నిటినీ నా తండ్రి నీ సెలువు చాటును మరుగుపరుచుకొని నా తండ్రి మమ్మల్ని నా తండ్రి రక్షణ కవచంగా మా చుట్టూనైనా నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా నీ కృప కాపుదలు తోడుంచమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామా. ఏ రాత్రి కూడా సమయించినా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కృప కాపుదలు మాకు తోడుంచమని ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తూ నా తండ్రి నీ నామాన్ని గణపరుస్తూ మాకు తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించిన వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం అపొస్తలుల 2వ అధ్యాయం 25వ వచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. ఆయన నాకు కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను అని చెప్తున్నాడు. ఆమేన్. మరి రాత్రి వేళ సమయంలో మనం ఏ భయం ఆందోళనతోటైతే మీతో దేవుడు అందరితోటి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ భయంలో మనం ఉన్నామో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన హృదయంలో ప్రతి క్షణం ఏదో ఒక బాధ శోధన ఏదో ఒకటి అనుకోని శోధనలు ఎదురవుతున్నాయో, ఏ సమస్య కోసం మనము హృదయాల్లో నలిగిపోతున్నామో దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడానికి ఈ వాగ్దానం ఇచ్చాడనమాట. దావీదు గారు చెప్పినట్టు మనం కదల్చబడమంట. ఆయన ఏదైతే చెప్తున్నాడో నా ముందర యెహోవా నిలిచి ఉన్నాడు, నేను ఇంకా కదల్చబడను ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు. మరి ఆయన భయంలో ఆయనకి నేను భయపడను అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా దేవుడు మీరు భయపడమాకండి బిడ్డా, మీరు భయపడమాకండి, నేనున్నాను మీకు తోడు. మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యను విడుదల చేసే దేవుడిని నేను మీ ముందరే ఉన్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ కుడి పార్శ్వంలో నేను కూర్చుని ఉన్నాను, మీరు భయపడవద్దు, మీ పక్కన నేను ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు
మరి దేనికండి భయం? మనం స్థలాల సమయంలో మనం కట్టిన డబ్బులు ఏమన్నా వృధా అయిపోతే ఏమైనా భయపడుతున్నారా? మరి కోర్టు విషయాల్లో ఏమన్నా సమస్యలతో నలిగిపోతున్నారా? చదువుకుంటూ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో లాస్ట్ ఎగ్జామ్లో మేము కట్టి చదివించుకోలేకపోతున్నామని భయపడుతున్నారా? చేతి పనులు చేతికొచ్చి చేయి జారిపోతున్నాయి, నోటి దగ్గరికి వచ్చేలేకే తొలగిపోతున్నాయి అని చెప్పని భయపడుతున్నారా? మరి ఎన్ని విషయాల్లో గర్భంలో ఉన్న సంతానం సరిగ్గా పెరగటం లేదు బిడ్డ అని చెప్పనని డాక్టర్లు చెప్తే భయపడుతున్నారా? సమస్య ఏదైనప్పటికీ దేవుడికైతే అసాధ్యం అంటూ ఏదీ లేదు. మనుషులు మనకు అసాధ్యం, కానీ దేవుడికి ఏ ఒక్కటి అసాధ్యం లేదు. మరి కడుపులో మన క్యాన్సర్ల గడ్డలతోటి కడుపులో గర్భసంచ ఇన్ఫెక్షన్గా వచ్చింది, ఆపరేషన్ చేయాలి. అయ్యో మేము డబ్బులు లేవు, ఏమి చెయ్యాలి అని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ భయం, మీరు భయపడమాకండి, కదల్చబడరు. మీరు నేనున్నాను మీకు, ఎందుకు మీరు భయపడుతున్నారు? నా వైపుని చూడండి అని చెప్తున్నాడు దేవుడు. నన్ను మొరపెట్టండి, మీకు నేను సహాయం చేస్తాను. నాకు అసాధ్యం అంటే ఏదీ లేదు కదా, నన్ను అడిగితేనే కదా మీకు నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పానని దేవుడి రాత్రి వేళ సమయంలో ప్రతి క్షణం రాత్రి వేళ సమయంలో రాత్రి అవుతుందంటే భయపడుతున్న క్షణాలు ఎన్నో దినములు గడిపాము ప్రభా. ప్రతి దినం ఇలాగే ఉన్నాం. మా చుట్టూ వాతావరణం మార్చు ప్రభా అని చెప్పానని ఎంతమంది బిడ్డలు అడుగుతున్నారో వాళ్ళందరికి కూడా దేవుడు మీరు ఇంక అక్కడి నుంచి కదల్చబడరు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులన్నీ నేను మారుస్తున్నాను. మీకు అవసరతలన్నింటిలో ప్రతి క్షణం మీ చుట్టూ కాపుదల ఉంచి దేవదూతల్ని మీకు కాపలా పెట్టాను బిడ్డ. దేవదూతలు మీకు కాపలుగా పెట్టాను. రాత్రులు పనుకున్న, పగలు పనుకున్న, ప్రతి క్షణం భయపడుతున్న కలవరింపులు, దురాత్మలు, ఏ చెడైతే కలవరింపులు తీసుకొస్తుందో, చెడు ప్రేరేపణలు వస్తున్నాయో, పనుకుంటే కన్ను మూస్తే పనుకున్న ప్రతి క్షణం ఏ కలవరింపులు భయానక కలవరింపబడుతున్నాయో ఆ కలవరింపులన్నీ మిమ్మల్ని ఏం చేయవు. మిమ్మల్ని మీరు ఉన్న చోటనే స్థిరంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు ముట్టడు. దుష్టుడు ఎక్కడ మిమ్మల్ని ముట్టడు. బిడ్డ, నీ కుడి పార్శ్వమున నేనున్నాను. మన కుడి పక్కన దేవుడు నిలబడి ఉన్నాడంట. మన కుడి భుజంగా దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉన్నవాడు ఆయనే కాబట్టి, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉన్నవాడు ఆయనే కాబట్టి, నిన్న నేడు రేపు ఏక రీతిగా మనకి తోడున్న దేవుడు ఆయనే కాబట్టి బిడ్డ, మీరు భయపడమాకండి. మీరు వెళ్తున్న ఉద్యోగంలో మీకు ఎక్కడైనా వ్యతిరేకతలు వస్తున్నాయా? భయపడద్దు. మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. మిమ్మల్ని ఉన్న చోటే నేను స్థిరపరుస్తాను. నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏది కొదువు చేయను అని చెప్తున్నాడు దేవుడు. మరి ప్రయాణంలో వెళ్తున్నారా బిడ్డ? నీ ప్రయాణంలో ఇంక ఎలాంటి ఇబ్బంది నేను కలిగించను. నన్ను ఆశ్రయించిన వారికి ఏది నేను కొదువు లేకుండా చేస్తా. కానీ నా చిత్త ప్రకారం మీరు నడిచే ప్రతి ఒక్క అడుగులోనూ మీకు కాపుదల ఉంటుంది, మీకు నా కృప ఉంటుంది. కానీ నా చిత్తం లేనిది నేను మీ చిత్తం అయితే అది దేనికి పనికిరాదు, వ్యర్థమైపోతారు మీరు అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనుషుల చిత్తం కాదు, నా చిత్తం అడగండి. నేను మీకు ఎప్పుడు ఏ ఒక్క భయం ఆందోళనలో కూడా మీకు తోడుగా నిలబడతాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దావీదులు గారు మాట్లాడిన మాటే దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మీ కుడి పార్శ్వమున నేనున్నాను. మీరున్న చోట నుంచి ఎక్కడికి కదల్చబడరు. మీ సొంత గృహాల్లో నుంచి మిమ్మల్ని నింద్రపాలు చేసి అవమానపరిచి కుటుంబంలో అందరూ నేను వెలవేసి బయటికి నెట్టివేస్తున్నారా? నీకు అలాంటి పరిస్థితి ఒకవేళ వచ్చినప్పటికీ దాంట్లోంచి మళ్ళీ నేను కదలనీయకుండా ఉన్న చోటనే స్థిరంగా కుటుంబంలో అందరం మనసును మార్చి నేను నిలబడతాను అని చెప్తున్నాడు. అది ఎట్టి పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఉన్న చోటనే నేను కదల్చకుండా నిలబెడతాను అని చెప్తున్నాను. ఒకవేళ కదిలించబడి ఉన్నా కూడా నేను ఒకటి చేస్తాను, మీ మనసుల్ని నేను కట్టబడతాను. అది నాకు మాత్రమే సాధ్యం, కానీ ఇంకెవ్వరికి సాధ్యం కాదు. అసాధ్యం అన్న దాన్ని కూడా నేను చేయగలుగుతాను. బిడ్డ, భయపడద్దు. ఏ విషయంలో అయినా ఎంత అంధకార చీకటి లోయలో మీరున్నా మాకు ఏమీ లేదు, మా జీవితం సాకర్లో ఉంది, చివరాకర్లో ఉన్న మా జీవితం ముగిసిపోతుంది అని చెప్పని భయపడుతున్న ఏ విషయంలో అయినా సరే, భయపడుతున్న విషయాల్లో నుంచి దేవుడు
మీకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఏ ఒక్క భయం మిమ్మల్ని ఏమి చేయదు. మిమ్మల్ని అక్కడి నుంచి నన్ను దాటుకొని రావాలి. నన్ను ఆశ్రయించిన వారు నా చిత్తప్రకారం అడిగే ప్రతి ఒక్క బిడ్డని నన్ను దాటుకొని రావాలి. మిమ్మల్ని సమస్యలు ముట్టాలంటే, మిమ్మల్ని కదల్చబడాలంటే అది సమస్య నా దాకా రావాలి. నన్ను మించి వస్తేనే మీ దాకా వస్తుంది. కానీ నేనుండగా మిమ్మల్ని నన్ను ఆశ్రయించిన వారికి, నన్ను ప్రేమించిన వారికి నేను ఏ ఒక్క క్షణం కూడా మీ దరిదాపులకు తీసుకురాను అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు అనమాట. బిడ్డా, జాబు విషయంలో బాధపడుతున్నావేమో, బాధపడాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా నేను నీకు సహాయం చేసే దేవుడిని అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ ఎగ్జామ్ ఎక్కడ ఆగిపోదు. ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉన్నావా? ఎగ్జామ్ ఏమన్నా డబ్బులు కట్టలేదని సార్లు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నీకు అన్నిట్లో అనుకూలతగా చేసే దేవుడిని నేనున్నాను. సకలం నెరవేర్చే దేవుడిని నేనున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సమస్యకు విడుదల చేసే దేవుడిని నేనుండగా, సకల సర్వ సంపదలన్నీ నా దగ్గర ఉండగా మీరు అటు ఇటు తిరుగుతారు ఎందుకు? బిడ్డా, నా వైపు చూడు, ఒక్కసారి నా వైపు చూడు. దీని మనసు కలిగి నా వైపు చూసిన ప్రతి ఒక్కళ్ళని నేను పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తువాడును, దరిద్రులను లేవనెత్తువాడును నేనే. కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాను, మీ పక్కనే ఉన్నాను. నేను ఎక్కడో పరలోకాన్ని లేను. పరలోకానికి వెళ్ళినప్పటికీ కనీసం ప్రతి క్షణం మీతోటే నేను మీ కుడి పక్కన నేను నిలబడే ఉన్నాను. నా బిడ్డ ఎప్పుడు నన్ను తన హృదయంలో చేర్చుకుంటుందా, నేను మాట్లాడదామా అని చెప్పానని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మరి బిడ్డలారా, మీరు ఎంతమంది ఏ శోధనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ రాత్రుల సమయంలో ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఏ సమస్య అయినా కానీ నేను మీ పక్కనే ఉన్నాను, నన్ను పిలవండి, నన్ను ఆహ్వానించుకోండి. మీ ఇరిగి నలిగిన హృదయాల్ని గాయాలు మాన్పువాడును నేనే. కాబట్టి ఇంకెవరు మీ గాయాల్ని మాన్పువాడు లేడు. మీ పాప క్షమాపణ భూమి మీద నేను మాత్రమే క్షమించగలగవాడిని, కానీ మీ పాపాలకి క్షమించే వారు ఎవరూ లేరు. మీ పాప దోషములు నేను మాత్రమే వాటిని తొలగించే దేవుడును. మరి ప్రతి క్షణం నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి బిడ్డ మిమ్మల్ని రక్షింప చేసుకోవాలి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా నేను కాపాడుకోవాలి. మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పానని దేవుడు ఈ రాత్రి సమయంలో ప్రతి దినము మనం అంటే ఎంత ఇష్టమోనంట యేసయ్యకి, మనం అంటే చెప్పలేనంత ఇష్టం అంట. మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ వైద్యుడి కంటే పరమ వైద్యుడు దేవుడు. కాబట్టి ఒక్కొక్క సమయాన మనకి ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ దేవుడు హస్తం ఒక చిటికిని వేలుతో అట్లా ముట్టినా మనకి స్వస్థత కలుగుతుంది. మరి దేవుడి రాత్రి వేళ సమయంలో ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు దేవుడిని అడగండి. మీ సమస్యలు ఏదైనప్పటికీ సకలం నెరవేర్చే తండ్రి ఆయనే. కాబట్టి మీ నామాన్ని దేవుడి దగ్గర పెట్టండి. ప్రభా, నేను మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి దేవుడి పాదాల దగ్గర, ప్రభా నీ వైపు చూస్తున్నానయ్యా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా, నేను నీ పాదాల చెంతకు వచ్చానయ్యా, నా సమస్య నీకు తెలుసయ్యా, నేను అడగకముందే నా మనవులు తీర్చే గొప్ప తండ్రి మీరయ్యా. నా తండ్రి, నీ వైపు చూస్తున్నానయ్యా. మా జీవితంలోనైనా మా బిడ్డలు మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించు ప్రభా. అనేక రకాలుగా మేము ఎంతో సంపాదించినా సంపాదన అంతా నీరైపోతుందయ్యా, నష్టమైపోతుందయ్యా. ఎక్కడ మాకు లాభం కనిపించడం లేదయ్యా. మాకు సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా, నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి అయ్యా, నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. మాకు మీరు తప్ప వేరే జీవితం అంటూ ఏదీ లేదు నాయనా, సహాయం చేయండి ప్రభా అని చెప్పనని మనం అడిగే ప్రతి క్షణం దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అడగాలి. ప్రైవేట్లరా ఎలా అడగాలి? దేవుణ్ణి జాలితోటి అడగాలి. మనము చిన్న బిడ్డని పసిబిడ్డని ఉయ్యాల్లో పనుకోబెట్టి మనం ఎలా ఉయ్యాలు ఊపుతూ జాలపాట పాడుతాము, అట్లని మధురమైన ప్రేమతోటి మనము యేసయ్యని అడగాలి. అలాంటి ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే మన హృదయాన్ని పూర్తిగా యేసయ్యకి అప్పచెప్పుకుంటామో ఆ క్షణం నుంచి మనము మన భారం అంతా ఆయన మీద మోపేసి మనం ప్రశాంతంగా నిద్రపోయిన ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏది మనని ముట్టదనమాట. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు కదా, నన్ను నమ్మిన వారు మీ చింత యావత్తు నా మీద మోపేసేయండి. మీరు ఇంకా వాటి గురించి ఆలోచించేయమాకండి. నన్ను ఎవరైతే హృదయపూర్వకంగా పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా కాకుండా ఆత్మ శరీరం అంతా కలిసి ఏక మనసుతోటి నన్ను ప్రేమించిన ఎడల
మీ చింత యావత్తు నా మీద వేసి మీరు ప్రశాంతంగా పనుకోండి. మీ చుట్టూ శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంతమంది యుద్ధం ఆడటానికి మీ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ వాళ్ళందరితో యుద్ధం ఆడేవాడు యెహోవాయే. యెహోవాయే నేనున్నాను కదా, మీకు ఆదరణకర్తగా నేనున్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రతి క్షణం మీ భారం మీరే మోసుకుంటే దాంట్లో నేనేం చేయగలుగుతాను? నేను అడుగుతున్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా, బిడ్డ నీ భారం నువ్వు మొయ్యలేవు, నీ కుటుంబం భారం నువ్వు మొయ్యలేవు. నా మీద మోపు, నా మీద మోపు, నీ భారం అంతా నా మీద మోపు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం అడుగుతున్నాడు. మరి మీరు ఎందుకు మోసుకోవాలనుకుంటున్నారు? నన్ను కాదని మీరు మోసుకుంటే ఎంతకాలం మోస్తారు? మీ మీద మీరు ఆధారపడితే మీరు జీవించలేరు కదా అని చెప్పని ప్రతి క్షణము ఆయన మనసులో వేదనంట, దుఃఖమంట, మనం పడే ప్రతి ఒక్క బాధని వాళ్ళు ఎప్పుడు నా మీద భారం మోస్తారా, వాళ్ళ భారం అంతా నా పైన ఎప్పుడు వేస్తారా, నేను వాళ్ళ చింత తొలగిద్దాము అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడంట. మరి మీరు ఎందుకు అప్పచెప్పటం లేదు నాకు తెలియదు, కానీ దేవుడి రాత్రి వేళ పూర్తిగా మీతో అందరితోటి మనస్ఫూర్తిగా దేవుడు మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే వారు ఎట్టి వారైనప్పటికీ ప్రేమించే మనసు యేసయ్యకు మాత్రమే ఉంది. ఎలాంటి వారైనప్పటికీ, వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులైనప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి విలువ కలిగిన బిడ్డ కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులం కాబట్టి మనము దేవుడు చాలా ఇష్టపడుతున్నాడంట. ప్రియబిడ్డలారా, దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. కానీ దేవుడికి మనం వ్యతిరేక పనులు చేపించే అపవాది మనల్ని ఎన్నో రకాల భయంకరమైన శోధనలు, దానికి అనుకూలంగా ఎన్ని విధాలుగైన అపవాది వాడబడి దేవునికి వ్యతిరేకంగా తెచ్చి మనల్ని మనకి దూరం చేసి అనేక రకాల శోధనలకి దేవుడు కోపానికి గురవుతే మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తామో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనం నిలబెట్టాలని చెప్పిన అపవాది వాడబడిద్ది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడే తప్ప, నా బిడ్డలు ఎప్పటికైనా ఈ అపవాది వలల్లో నుంచి, చిక్కుకున్న అపవాది వలల్లో నుంచి నేను విడిపించుకోవాలి. అపవాదిలోకి వెళ్ళకూడదు, అపవాది జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు అపవాది శోధనలో పడిపోకూడదు నా బిడ్డలు, అయ్యో అయ్యో అని ప్రతి క్షణం దేవుడు బాధపడుతూనే ఉంటాడంట. మరి అట్టి కృప దేవుడికి మనం ఎంత పాపులమైనప్పటికీ పరిశుద్ధుల కోసం రాలేదంట దేవుడు, పాపుల కోసం మాత్రమే వస్తున్నాడంట. ఎందుకంటే మనం మనుషులం కదా, ఎవరైనా సరే మనము ఏదో ఒక పాపం మాటల ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా మనం అనేక రకాలుగా ఏదో ఒక శోధన అనేది మనం చేస్తాం. కాబట్టి అలాంటి శోధనలను మనము దేవుణ్ణి మనం నిలబెడుతున్నామని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటాడు. అలాంటి శోధనలు మనం నిలబెట్టుకోకుండా మనం ఉదయకాల నుంచి సాయంత్రం వరకు మనం ఏం పొరపాట్లు చేసాము, ప్రభా ఇలాంటి పొరపాట్లు ఇంక చేయమయ్యా, దినదినానికి మా పొరపాట్లు మాకు కనపరచండి అయ్యా, సహాయం దయచేయండి ప్రభా, ఇంకా తప్పనేది మేము చేయకోకుండా ఉండే మనసును మాకు దయచేయండి ప్రభా, అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా, పరలోకంలో ఉండే నీతి రాజ్యాన్ని మేము కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని చెప్పని అడగాలి. అలాంటి జ్ఞానం మనకు వచ్చిందంటే మనం ఇంకా జీవితంలో దేనికి ఎదురుండదు. ప్రియబిడ్డలారా, దేవుడు ప్రతి క్షణం మనందరినీ చాలా ఇష్టపడుతున్నాడు. అందుకని మనకి కోపం వచ్చినప్పుడు కొడతాడు. మన అమ్మ నాన్న కొడతారు కదా, అట్లాగే మన దేవుడు కూడా మన అమ్మ నాన్న కంటే, తాత ముత్తాతల కంటే గొప్ప దేవుడు. కాబట్టి మనము సంతోషంగా ఉండాలి, మంచి వైపు నడవాలని చెప్పనని దేవుడు ఆయన కోపాన్ని మనం తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతాడే తప్ప మనల్ని ఎన్నటికీ దూరం చేసుకునే దేవుడు కాదు. నా బిడ్డలు నన్ను ప్రేమకి ఎప్పుడు పిలుస్తారా, అమ్మలాగా నాన్నలాగా ఎల్లప్పుడూ నా ఒడిలో నాకు బిడ్డలు చల్లటి ఒడిలోకి ఎప్పుడు చేరుకుంటారా అని చెప్పరని దేవుడు దుఃఖిస్తూ ఉంటాడంట. మనం ఎప్పుడు తెలుసుకుంటామా, ఈ నీతి కలిగిన జ్ఞానాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామా అని చెప్పనని దేవుడు వీళ్ళు ఎప్పుడు అడుగుతారా నన్ను, ఎప్పుడు ఈ బిడ్డలకు ఆశీర్వదిద్దామా అని చెప్పనని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కనులెత్తి మన సాయి చూస్తున్నాడు. ప్రతి క్షణం మన పక్క నుండి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఆ వాగ్దానాన్ని పట్టుకొని అడగండి, ప్రభా ప్రతిదినం మాతో మాట్లాడుతున్నావు కదయ్యా, మేము ఎలా నిన్ను అడగాలో
ఎలా ప్రార్థన చేసుకోవాలో అన్ని నేర్పుతున్నందుకు స్తోత్రం ప్రభా. మాకు తెలియనివి కూడా నాయన తెలియపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని చెప్పనని దేవుని దగ్గర ప్రతి క్షణం కొన్ని మాటలు అనేది కొన్ని దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క మాట అనేది లోతైన మరబాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎవరిని ఏ విధంగా బయలుపరుస్తాడో తెలియదు కాబట్టి దేవుడు ప్రతి క్షణం మీకోసం ఏదో ఒక రూపకాన ఏదో ఒక స్వరం ఎక్కడో ఒక చోట మీకు ప్రతి క్షణం మీరు వినాలి అనుకుంటే నీతి రాజ్యాన్ని వెతకడానికి కావాల్సిన జ్ఞానం తండ్రి నాకు దయచేయండి అంటే ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక స్వరం మీకు లోతైన మరబాల ద్వారా దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఎంత దూరం ప్రయాణించిన ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిద్రపోతున్నా కూడా ఆత్మ ద్వారా కూడా కీర్తనలు ఆయన పరిశుద్ధ కీర్తనలు ఆరాధనలు వినిపిస్తూనే ఉంటాడు. ఆరాధనలు వింటుంటే హృదయంలోంచి ఉప్పొంగుకు వస్తుంది. మన నోటి గుండా కూడా ఆ పాటలు అనేది ఆరాధనలు అనేది మన నోటికి కూడా బయటికి కూడా ఆయన స్వరాన్ని వచ్చేస్తుంది అనమాట. అంత మధురంగా ఉంటుందన్నమాట. మనం అడుగుతూ ఉండాలి, ప్రభా నీ వెలుగు తప్ప మాలో ఇంకే దోషాలు ఉండకూడదు అయ్యా, ఏ అపవిత్రమైనవి ఉండకూడదు, ఏ క్రియలు ఉండకూడదు, ఏ దురాత్మలు మాలో ఉండకూడదు అయ్యా, ఏ చీకటి మాలో ఉండకూడదు ప్రభా అని చెప్పని అడుగుతూ ఉండాలి. నీ ఆత్మకు తప్ప మాలో ఇంక దేనికి స్థానం ఉండకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉండాలి. ప్రైవేట్లారా మరి సరే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి స్వామిలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన్ని స్తుతించుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఎన్నో మేలులు చేస్తున్నారయ్యా, అడగకుండానే మేలులు చేసిన దేవుడు అయ్యా. పిలిచినైనా మా కుటుంబాలు రక్షింపజేస్తున్న తండ్రి అయ్యా. వేటగాని ఊరిలోంచినైనా మమ్మల్ని రక్షింపజేసిన తండ్రి నీవయ్యా. మరి నా తండ్రి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం నైనా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం చెంతనైనా విరిగి నలిగిన ఈ హృదయాన్ని నీకు బలిపీఠంగా అర్పించుకున్నాను ప్రభా. ఈ అర్పణ నీదేనయ్యా. ఎందుకు వాడబడుతున్నావో ప్రభా దేనికి తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీనైనా కానీ నా తండ్రి ప్రభా నాకు మంచి చక్కటి ఆలోచన ఇచ్చి నీ ఆత్మ ద్వారా నన్ను ప్రేరేపించబడినైనా ప్రతి ఒక్క బిడ్డకు నీ ఆశీర్వాదాలు పొందుకోనేలాగునైనా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా. ఎంతమంది బిడ్డల పట్ల ఏది నీ చిత్తమా నా తండ్రి ప్రభా. లోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది దొంగల భయంతో కారణైనా చుట్టుపక్కల నాయన భయంకరమైన శోధులతో ఎంతమంది బిడ్డలు నిద్రలేని పరిస్థితుల్లో భయపడుతూ జీవిస్తున్నారో నాయన వాళ్ళందరికీ సహాయం దయచేయండి తండ్రి. ప్రశాంతమైన నిద్ర కలగ చేయండి. ఏ ఇంట్లో పొనుకున్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి ప్రభా ఏ పాములు, తేళ్ళు, విషపురుగులు, విషజంతువులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ దేవదత్తలు కావలుగా పెట్టండి. అగ్ని కంచిని వెండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తం తోటి ముట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలోనైనా నా తండ్రి ప్రభా మీ వాళ్ళ పడకలు ముట్టకపోతేనైనా ఆదమర్చి నిద్రించిన సమయంలోనైనా విషపురుగులు, విషజంతువులు తిరుగుతూ ఉంటాయి అయ్యా. ఏ బిడ్డలు చిన్నారు బిడ్డలైనా నా తండ్రి ఎంతోమందినైనా అనాథలు నా తండ్రి ఎక్కడ పడితే అక్కడ పొనుకొని నిద్రపోతున్నారయ్యా. ప్రభా నడు రోడ్ల మీద నా తండ్రి భిక్షగాలుగా నా తండ్రి జీవిస్తున్నారయ్యా. మా ఇంట్లో లేని పరిస్థితిలో జీవిస్తున్నారయ్యా. నా తండ్రి అటు వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అందుకని నా తండ్రి ప్రభా ఏమైనా తప్పుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడకలని హస్తంతో ముట్టి పరిశుద్ధపరచబడండి అయ్యా. ప్రతి ఒక్క పడకల్లోనైనా ప్రశాంతమైన నిద్ర బిడ్డలకు కలగజేయండి అయ్యా. ఎన్ని దినముల నుంచినైనా వాళ్ళు నిద్ర లేక భయపడుతూ బాధపడుతూ ఉన్నారు నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ దినం నుంచి ఈ క్షణం నుంచినైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి. కళ్ళు మూసినా తెరిసినా మీ వెలుగుతో నింపబడను. మీ దర్శనాలు కలగజేయండి. మీ స్వరాన్ని వినిపించండి. ఎంతమంది అయితే నీ ఆత్మ చూడాలని ఎదురు చూస్తున్నారో ప్రభా యేసు నామంలోనైనా నా తండ్రి వాళ్ళు చూడాలనుకున్న ప్రతి ఒక్క బిడ్డతోనైనా నీ దర్శనం కలిగించండి. నీ స్వరాన్ని వినిపించండి. హృదయం అనే మనోనేత్రం తెరవబడండి. ఆత్మల కోసంనైనా ఆత్మ సంపాదన కోసం ఎంతమంది బిడ్డలు నాయన ప్రయాసపడుతున్నారో ఆత్మీయత సంఘంలో ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా యథార్థమైన జీవితంలో దీన మనసు కలిగి నీ వైపు చూస్తున్నారు వాళ్ళందరికీ నైనా నీ కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కృపావరాలను అభిషేకించబడి ఆ కుటుంబాల్లో దీవించబడని ఆశ్రదించబడని. మాకైతే ఏమీ తెలియదు రాజా. నీ నామాన్ని హెచ్చింపు చేసుకోండి అయ్యా. ప్రభా ప్రార్థన చేయడం మా వంతునైనా, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. నా తండ్రి మీరు చేస్తారని నమ్మకం విశ్వాసంతోనైనా నీ వైపు చూస్తున్నామయ్యా. సాక్ష్యాలుగా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సాక్ష్యాలుగా బిడ్డలనైనా ఒక్క కుటుంబం ద్వారా లెక్కింపలేని కుటుంబాలుగానైనా నీ సన్నిధిలో నూతనంగా ఆత్మలు నడిపించగలిగి
శక్తిని బలం నా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి ఒక్క కుటుంబంతో ఆగిపోకూడదయ్యా. వాళ్ళు సాక్ష్యాలు దినదినం నూతన కార్యాలు జరిగి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ గృహాల్లో జరిగి, ఏదైతే భయపడుతున్నామని చెప్పమంటున్నారో ఆ భయంలోని ధైర్యాన్ని నింపి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ కుటుంబాల సమస్యలు ఏమున్నప్పటికీనైనా సమస్యలన్నీ తొలగించి పరిశుద్ధుడు మాకు సహాయం దయచేసాడు. యెహోవా నామాన్ని గణపరిస్తే చాలు మనకి సహాయం అందుతుంది. యేసయ్య తప్ప మనకు సహాయం చేసే దేవుడు వేరొక దేవుడు అంటూ ఎవరు లేరు అని చెప్పని విశ్వాసంతో నీ సన్నిధిలో పరుగులు విడుస్తూ సాక్ష్యాలు చెప్పేదానికి నేను సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సంఘంలో ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్క సంఘం నూతన ఆత్మలతో నింపబడండి. ప్రతి ఒక్క సంఘంలో తండ్రి ప్రభా నా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా, ఏ బిడ్డలనైనా చేదైన జీవితాలతో జీవిస్తున్నారో ఆ చేదైన జీవితాలు తొలగించి మధురమైన మారా జీవితంగా ప్రతి ఒక్క హృదయాలను నింపినైనా నా తండ్రి ఒక్క బిడ్డ ధరనైనా లెక్కింపలేని ఆత్మలుగా నింపబడండి. ఆశీర్వదించండి. నీ నామను మహిమపరుచుకోండి, నీ నామను ఘనపరుచుకోండి. నీ ఆత్మ కోసం ఎదురు చూస్తున్న, పరిశుద్ధ ఆత్మ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నా తండ్రి ఏ బిడ్డ పట్ల ఏ ఆత్మకృపావరాలు కావాలో ఆ బిడ్డ పట్ల అభిషేకించబడి సంఘాలుగానైనా నా తండ్రి ఇసుక రేణుల వల్ల ఆత్మలతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఘంలోనైనా అగ్ని వలె నా తండ్రి ఆత్మ దిగువచ్చుగానైనా ప్రార్థన చేస్తూ ఉండగా నీ సన్నిధి ఎక్కడైతే నన్ను ఏ బిడ్డ మోహాలు వేసి ఉంటారో నా తండ్రి నీ సన్నిధి అక్కడ దిగువచ్చి ఆ గృహాలు నా బిడ్డలను దర్శింపజేసి ఎంతమంది బిడ్డలు ఎన్ని కుటుంబాల కోసమైనా ప్రార్థన చేస్తున్న ప్రార్థనలన్నీ నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్క ప్రార్థన సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, మీరు తప్ప వేరే జీవితం లేదయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నా తండ్రి, మాకు మీరు తప్ప వేరే జీవితం అంటూ ఏదీ లేదు నైనా. ఆశీర్వదించబడండి. నీ నామాన్ని ఘనపరచుకొని నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి అయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఈ ఉదయ రాత్రి వేళ సమయంలోనైనా ఇంకా రాని వారు ఎంతమంది ఉన్నారో నడిపించండి. ప్రతి ఒక్క గృహంలోనైనా బిడ్డలు శాంతి సమాధానం కలిగి మంచి ఆరోగ్య నాయుషుని పొందుకొని నా తండ్రి ప్రభా, ఎవరికైతే స్వస్థత లేదు, ఎవరైతే లేవలేని పరిస్థితిలో వీల్ చైర్లో కానీ మంచంలో కానీ నా తండ్రి ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ హస్తంతో ముట్టి నన్ను ఎత్తిమించి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేసి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి లేచి నడిచి నీ సన్నిధికి పరుగులు విడుస్తూ సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ నీ నామాన్ని ఘనపరుచుకోవాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా, నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా ప్రభా. మీరు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రతి ఒక్క గృహంలో జరిగించి నూతన కార్యాలు జరిగించినైనా మాకు ఇంకా జరగవని ఎంతమంది దీన మనసుతో ఉన్నారనైనా జరిగిస్తాడు. యేసయ్య మాత్రమే జరిగిస్తాడు అని చెప్పని నమ్మకం, విశ్వాసంతోనైనా అవిశ్వాసంలో ఉన్నవారికి కూడా మీ అద్భుతాలు, ఆశ్చర్యాలు చూపించి నీ నామను ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, చదువుల్లో, జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి. నా తండ్రి, వివాహ విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో మంచి జీవితాలను ప్రసాదించండి. నీ చిత్తానుసారంగా ఆ బిడ్డల పట్ల, ఏ బిడ్డ పట్ల అయినా కానీ నైనా నీ చిత్తానుసారంగా జరగాలనైనా, మా చిత్తం కాదునైనా ప్రతి ఒక్క గృహంలో దర్శించండి. నీ నామను హెచ్చింపజేసుకోండి. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువు ఆరోగ్యంగా పెరగటానికి సహాయం దయచేయండి. నా తండ్రి, సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతానాన్ని దయచేసి యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభ, కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా తిరిగి గృహాల చేరేంత వరకు నీ కృప తోడుగా ఉంచి నీ నామాన్ని నా తండ్రి తోడుగా ఉంచినైనా ఆ బిడ్డలిద్దరూ క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు నీ నామంలోనైనా క్షేమకరంగా దాచిపెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకునైనా జవాబిచ్చే గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి, యేసు నామంలోనైనా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఈ లోకమంతా ప్రతి ఒక్క చోటనైనా కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా యేసు నామంలో నీ కృప, కాపుదల, సంధి, సహవాసం ఆ బిడ్డలకి తోడుగా ఉంచినైనా అన్నిట్లో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, స్తోత్రంనైనా ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదల ఉంచండి. నా తండ్రి ప్రభా, బిడ్డలందరి కుటుంబ చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. తండ్రి, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలనైనా తల్లి గర్భమున పడిన బిడ్డ కాడించి ముదిగి వచ్చిన బిడ్డ వరకు నైనా సంఖనెత్తుకొని నైనా నడిపించు దేవుడు నీవయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క అడుగునైనా
లెక్కలు వేసే తండ్రి నీవయ్యా. మా తల్లిదండ్రులు కూడా లెక్క పెట్టరయ్యా. కానీ మేము వేసే ప్రతి ఒక్క అడుక్కు లెక్కలు వేస్తూ నాయన నా తండ్రి ఒక జీవగంధంలో మేము మేము చూసే చూపే కానీ నడిచే అడుగులే కానీ నాయన తాగే నీరే కానీ కట్టే గుడ్డ కానీ నాయన మాలో నీళ్ళు వెళ్ళాం ప్రతి ఒక్కదాని నాయన ఒక జీవ గ్రంథాన్ని ఏర్పాటు చేసినైనా మేము మా తప్పులు ఎన్ని చేస్తున్నామో నా తండ్రి మంచి పనులు ఎన్ని చేస్తున్నామో నీతి అన్యాయం అన్నీ నాయన మేము చేసే ప్రతి ఒక్క పని నాయన నీ జీవ గ్రంథంలో రాసి పెడుతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా మాకు తెలియపరచండి అయ్యా. మాకు తెలియచేసే ప్రతి ఒక్క పొరపాట్లు అయినా ఇంక చేయకోకుండా సరిదిద్దుకునే మనసును మాకు దయచేయండి అయ్యా. హృదయం అనే మనోనేత్రాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి. చదువుకునే సమయంలోనైనా నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచండి. ఎవరికైతే చదువు నాకు రావటం లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదని పరిస్థితుల్లో బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. నా తండ్రి ప్రభా మీ జ్ఞానం ఉంటే ప్రతి ఒక్క బిడ్డకునైనా ప్రతి క్షణం జీవించబడతారయ్యా. నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. నా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి. మీ హృదయమనే మనోనేత్రాన్నైనా తెరవబడండి అయ్యా. ప్రభా తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును అంటున్నావయ్యా. నా తండ్రి అడుగుడి ఈబడిని అంటున్నావయ్యా. నేను నా తండ్రి ప్రభా నేను అడుగుతున్నానయ్యా. ఈ ఆత్మలందరినీ రక్షింపబడమని మేము వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్క ఆత్మ మీద కూడా నైనా వాళ్ళు తెలియ చేసిన పొరపాట్లు బట్టి నైనా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నాశించకూడదునైనా ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. వారు ఎట్టివారైనప్పటికీనైనా నీ ప్రేమ మాత్రమే కావాలయ్యా. నీ చల్లటి కృప మాత్రమే ఆ బిడ్డల పైన అభిషేకించి వాళ్ళ మనసులో మార్చి నేను మంచి మార్గానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామనికి మహిమ తెచ్చుకొని నామనికి ఘనత తెచ్చుకోమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూనే ఉన్నానయ్యా. ప్రభా తెలియని పొరపాట్ల వల్ల క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా నిన్ను ప్రేమించేవారి కంటే ఎక్కువనైనా నిన్ను ద్వేషించేవారే నిన్ను ఎక్కువగా మధురమైన నీ నామాన్ని గణపరిచేవారుగా నైనా వాళ్ళ మనసులో మార్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ రుచి చూడని వారికినైనా జుంటిదారుల కంటే మధురమైన యేసుని ప్రేమను రుచి చూపించి నీ నామాన్ని మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ప్రభా ప్రతి కుటుంబంలోనైనా దీవించండి. తల్లి పాలకునైనా ఎంతమంది చిన్నారులైనా బాధపడుతున్నారు నాయన ప్రతి ఒక్క బిడ్డ తల్లి పాలకు శ్రేష్టంగా తల్లిపాలు అందే భాగ్యం దయచేయండి. ఏ బిడ్డ ఏమి తిన్నా తాగినైనా ఏ విష పదార్థం కడుపులో పోకుండా సహాయం దయచేయండి అయ్యా. తాగే ప్రతి ఒక్కటి ఒంటికి పట్టి బలము శక్తిని ఇచ్చేవగానైనా మంచి ఆహారంగానైనా కడుపులో కావడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ముక్కలకుండా పిలిచే శ్వాస కూడా నైనా ఎలాంటి శ్వాస ఏ ముక్కల్లోకి వెళ్ళకూడదయ్యా. జలుబులు దగ్గులు ఎక్కడ ఎంతమంది కుటుంబాల్లో ఎంత బాధగా పెడుతుందనైనా జలుబులు దగ్గులు డస్ట్ ఎలర్జీ అని ఎన్నో రకాలుగానైనా అపవాది తీసుకొస్తుందనైనా వైరస్ జ్వరాలని ఎన్నో రకాలుగా తీసుకొస్తుందయ్యా. వాటన్నిటి యేసు నామములు ఇప్పుడే బయటికి పారదలుగా నా తండ్రి ఆమెనయ్యా. ప్రతి ఒక్క శైతాన్ శోధల నుంచి విడుదల కలుగునుగాక యేసునామములో ఆమెనయ్యా. ప్రతి ఒక్క పాపదోషం నుంచి విడుదల కలుగునుగాక నా తండ్రి యేసునామములో ఆమెనయ్యా. నా తండ్రి స్తోత్రం నాయన. సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేనుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఇంకా అప్పుల బాకీలో ఎవరున్నారు విడుదల కలిగించండి. లోన్ విషయాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులు నా తండ్రి ఎన్నో పంటలు వేస్తున్నారే ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి. ఎక్కడ దేంట్లో నష్టం కలగకుండా నైనా వాళ్ళ హృదయం నిండా సంతోషపడే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని అన్నిట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో కానీ రేపు ఉదయకాల సమయంలో కన్నా రేపు సాయంత్రం వరకు నా తండ్రి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డల పెదవులు స్థిరమైన నీ వరకు వాడబడండి. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి అయ్యా. హృదయం అనే మనోనేత్రం తెరబడండి అయ్యా. ఏ చెడు మాట్లాడకూడదు, ఏ చెడు చూడకూడదు, ఏ చెడు వైపు నడవకూడదు అయ్యా. మమ్మల్ని నిలువెల్ల ప్రతి ఒక్క వస్తువునైనా నా తండ్రి నీ ఆయుధాలుగా వాడబడండి అయ్యా. నీ వెలుగుతో నింపబడండి. మేమే కాదయ్యా, మేము వాడుకునే ప్రతి ఒక్కటి కూడా నైనా నీ పనిముట్లుగా వాడబడి ప్రతి ఒక్కటి నీ పనిముట్లుగా వాడబడాలి. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. స్తుతి 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 స్తోత్రం నైనా. స్తుతులకు పాత్రుడా స్తోతార్హుడానికి వందనములయ్యా. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త స్తోత్రం నాయన. నా కేడేమా నీకు స్తోత్రం. నా రక్షణ దుర్గమా స్తోత్రం నాయన.
నా తండ్రి ప్రభా మీరు తప్ప మాకు మరొక జీవితం అంటూ ఏదీ లేదు నాయన. ఈ రాత్రి సమయంలో దేవా మీరు ఇచ్చిన భాగ్యతను బట్టి, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆదరణ లేక నలిగిపోతున్నారు అయ్యా. ఆదరణకర్తగా నివాస స్థలం నీవుగా ఉండి నాయన నిలబెట్టండి అయ్యా. నాయన నా తండ్రి మేము కట్టుకున్న గృహాలనైనా ఇసుక మీద పునాదులు వేస్తే నాయన తుఫాను వస్తే పోయినట్టు పోతాయి ప్రభా. కానీ నా తండ్రి ప్రభా బండ మీదనైనా యెహోవా అనే బండ మీద ఇల్లు కట్టిన వాడినైనా స్థిరంగా ఉంటాడని చెబుతున్నావయ్యా. అవునయ్యా, యెహోవా అనే బండ మీద ఇల్లు కట్టిన నా తండ్రి ప్రతి ఒక్కరు స్థిరంగా ఉంటారయ్యా. యెహోవాయే మా నివాస స్థలం అని మేము నమ్ముచున్నామయ్యా. తెలియని వారికి రుచి చూపించండి అయ్యా. మీ మధురమైన ప్రేమను రుచి చూపించి అద్భుతాలు, ఆశ్చర్యాలు, నూతన కార్యాలు జరిగించి నీ నామను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాన్న. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి ప్రభా. ఈ రాత్రి సమయంలో భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ఎంతమంది ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినైనా తిరిగి గృహాలకు చేరేంత వరకునైనా ఏవడికి ఏ చెడు ముట్టకుండా కాపాడి ప్రతి ఒక్క వాహనాలతోనే ప్రతి ఒక్క హస్తంలో నిలువెల్ల నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. రాత్రి సమయంలో నా తండ్రి ప్రభా మరి సముద్రాలపైన ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణాలు కూడా నీ కాపుదలు ఉంచండి అయ్యా నా తండ్రి ప్రభా. రేపు ఆకాశంలో నడుతున్న ప్రతి ఒక్క ప్రయాణాల్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ప్రయాణం చేసే ప్రయాణాలు నా తండ్రి ఆగిపోయి ఉన్నాయో ప్రభా. నా తండ్రి ఆ ప్రయాణం చేసే ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృప తోడుగా ఉంచి ఎక్కడ మంచు వాతావరణం వల్లనైనా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా నాయన చేరవలసిన చోట చేరటైన సహాయం దయచేయండి. రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వారి సమయంలో నైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి నాయన నీ కృప కాపుదల తోడుగా ఉంచి వాళ్ళ రాకపోక ప్రయాణం అంతట్లో నాయన నీ కాపుదల ఉంచి నాయన వాళ్ళని వారి బిడ్డలని అందరినీ దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన నా తండ్రి అనాథలకి లేదన్న వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా నా తండ్రి. నీ దీవెన నీ కృపలో వారికి వారి కుటుంబాలకు దీవించి ఆశీర్వదించబడుగాక కాలం సదాకాలం నాయన నీ కృపతోడై నడిపించను గాక అయ్యా నా తండ్రి. పోలీస్ ఆఫీసర్లు అందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. మిలిటరీ ఆఫీసర్ వారందరూ కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్కరిని రక్షింపబడటానికి నైనా నా తండ్రి వాళ్ళ కుటుంబాలు కూడా వదులుకొని వచ్చి ఉన్నారయ్యా. అటు వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. స్తోత్రం నైనా. మరి రేపు ఉదయకాల సమయంలో కానీ ఈ సమయంలో కానైనా జాలాలు ఎంతమంది సముద్రాల పైకి వెళ్తున్నారో ప్రభా చేపలు పట్టడానికి వాళ్ళందరికీ విస్తారంగా నైనా నా తండ్రి మంచిగా సమృద్ధిగా పట్టుకొని వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన నా తండ్రి జాబులు చేస్తున్నాను ప్రతి ఒక్క జాబులు నైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. ఫ్యాక్టరీలో నడుపుతున్న వారిని దీవించండి. ఈ ఛానల్ లైవ్లు ఎన్ని నడుస్తున్నాయి వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఇంకా నేను ఎక్కడెక్కడ బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని, చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీరు లేని జీవితంలో మేమేం చేయలేమయ్యా. మరి రాత్రి సమయంలో నూతన కార్యాలు ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారో ప్రభా వాటన్నిటిలో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ నూతనంగా దైవ సేవకులు నా తండ్రి సంఘాలు కట్టబడుతున్నారో ప్రభా వాటిల్లో కూడా నీ కృపతోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నిటిలో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. దైవ సేవకులనైనా నా తండ్రి రాత్రి పొగులనైనా కష్టపడుతూ ఆత్మను రక్షింపబడటానికి చేస్తున్న ప్రతి ఒక్క ప్రతిఫలాన్నైనా వాళ్ళు పొందుకోవాలి. అటు కృప దయచేయండి. ఆరోగ్య నాశనం వాళ్ళకి దయచేసి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క సంఘంలో లోకమంతా అందరూ కలిసి నన్ను ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఒక తండ్రి బిడ్డలకనైనా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా. కులమతాలు భేదాలు అనేది లేకుండానైనా నా తండ్రి నీ దేవుడు నా దేవుడు అనుకుంటానైనా మన అందరికి ఒకటే దేవుడు అని చెప్పాను నేను. అందరూ సంతోషంగా ఆనందంగా దినదినం గడిపే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శాంతి సమాధానం దయచేయండి అయ్యా నా తండ్రి. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్య నాశనం దయచేసి ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. కుటుంబాలు కట్టబడండి, విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా నా తండ్రి. పోదేకాల సమయం అంతా ఎక్కడెక్కడ ఏ గృహాల్లో సమాధానంగా ఉన్నారో ప్రభా ఈ రాత్రి సమయానికి శాంతి సమాధానం దయచేసి నైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఈ రాత్రి సమయంలోనైనా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. మరి ప్రతి ఒక్క గృహాల చుట్టూ నీ కాపుదల నుంచి నైనా రేపు ఉదయకాల సమయంలో కొన్నైనా ఎంతమంది బిడ్డలు బయటకు అడుగు పెడతారని నేను వాళ్ళకంటే ముందుగా నైనా నీ పాదములు పెట్టినానా మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి విజయవీరుడిగా ముందుండి నైనా కుడిపక్క వెడంపక్క
వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండైనా నూతన మార్గాలు తెరవబడి వెళ్ళి వచ్చేంతవరకు నేను వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా వెళ్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా బిడ్డలు దీవించి వెళ్తున్న ప్రతి ఒక్క చోట వెయ్యింతలుగా దీవించబడి ఏ పని మీద వెళ్తారో ఆ పనులన్నీ సకలం నెరవేర్చుకొని సంతోషంగా మళ్ళీ గృహాలకు చేరేంత వరకు వాళ్ళ ప్రయాణంలో కానీ వెళ్ళే చోట కానీ అన్నింటిలో సంతోషంగా తిరిగి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నా తండ్రి ప్రయాణం అంతట్లోనైనా నీ కృపతోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని మళ్ళీ మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. ఆశీర్వదించనైనా నా తండ్రి జాబుల్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఇంకా జాబుల్లోనైనా ఇంకా ఎంతమంది బిడ్డలు ఎన్ని విషయాల్లోనైనా నా తండ్రి బాధపడుతున్నారో వాటిలో కూడా సహాయం దయచేయండి ప్రభా. హాస్టల్లో ఉంటాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. హాస్పిటల్లో ఉంటాను ప్రతి ఒక్క బిడ్డని నీకు గాయపడ హస్తంతో ముట్టినైనా నా తండ్రి నీ హస్తంతో ముట్టి సంపూర్ణ శ్వాసత పరిపూర్ణ సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చినైనా దేవుడి తర్వాత దేవుళ్ళు అంత వారని చెప్పని చెప్తారయ్యా. వైద్యం చేసేవారిని నేను వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా కోర్టు విషయాల్లోనైనా నా తండ్రి నీతి న్యాయం అనేది నాయన న్యాయం ప్రకారం జరగాలయ్యా. నాయన నీతి త్రాసులు నాయన ముళ్ళు తూగి విధంగా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరినైనా న్యాయంగానైనా నా తండ్రి ప్రభ వాళ్ళకి న్యాయం జరిపించే భాగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. న్యాయానికి ఎక్కడనైనా సంఖ్యలు పడకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇంకా కోర్టు విషయంలో ఎన్నెన్ని రకాలుగా ఇంతమందినైనా అన్యాయం అయిపోతున్నారనైనా వాళ్ళందరినీ కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మీరు తప్ప వేరే ఎవ్వరూ లేరయ్యా సహాయం చేసే దేవుడినైనా. జాబుల విషయాల్లోనైనా ఎంతోమంది బిడ్డలైనా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు జాబ్ కోసం ఎదురు చూస్తున్నాయినా డబ్బులు కడితేనే మమ్మల్ని జాబ్లో చేర్పించుకుంటామని ఎంతోమంది అంటున్నారయ్యా. నా తండ్రి అట్టి పరిస్థితుల్లోనైనా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఎంతోమంది జీవిస్తున్నారు ప్రభా. అధికారులకు దయపుట్టించి ప్రేమను కలిగించినైనా ఏ బిడ్డ ఏ చదువుకొని ఉన్నారో ప్రభా. ఆ చదువులకు సంబంధించి ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ ఒక్క బిడ్డ కూడా గృహాల్లోనైనా వ్యర్థంగా జీవించకూడదయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడినైనా జాబుల్లో అయినా చేతి పనులు చేసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కళ్ళనైనా ఎవరి పనులు వాళ్ళకి చేతికి అప్పచెప్పినైనా నా తల్లి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రేమను కలిగించినైనా ప్రతి ఒక్కరి పైన అభిషేకించబడండి అయ్యా. చేతి పనులన్నింటిలో దీవించి ఆశీర్వదించమని చేస్తున్న పనుల్లో దీవించండి. చేయబోతున్న పనుల్లో దీవించండి. చేయవలసిన పనుల్లో కూడా ఎవరినైనా ఇంకా గృహాల్లో నా తండ్రి మాకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం అందటం లేదని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అటు వారందరికి కూడా నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచి సహాయం దయచేయమని నాయన ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి నా తండ్రి ప్రతి క్షణం నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా ప్రభా ప్రతి క్షణం ఏ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా రేపు ఎగ్జామ్ రాస్తున్నా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయో దినదినం నైనా అనేక రకాల ఎగ్జామ్ జరుగుతూనే ఉన్నాయ్యా. నా తండ్రి జీవితం అనే ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ఎన్నో రకాలుగా ఎగ్జామ్ జరుగుతూనే ఉన్నాయా. నా తండ్రి ప్రభా చిన్న బిడ్డల కాడి నుంచి పెద్ద బిడ్డల వరకు రాస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్లో నా తండ్రి మంచి రిజల్ట్ తెచ్చుకొని నాయన నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి తెలియపరిచిన ఆయన వాళ్ళు ఎట్లా రాసినప్పటికీ నాయన దాన్ని సరిచేసిన ఆయన నీకు మాత్రమే సాధ్యమయ్యా. అసాధ్యమైన దాన్ని సాధించేయగలిగే గొప్ప తండ్రి అయ్యా. ఆ బిడ్డలు ఏమైనా పొరపాట్లుగా నేను రాసినప్పటికీ నాయన సరిచేసి ఆ బిడ్డలకు సహాయం దయచేయమని ఎవరైతే దీన మనసు కలిగిన విరిగి నలిగిన హృదయాలతో ఉన్నారు నైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాత్రమే చేస్తానని చెప్తున్నారయ్యా. ప్రభా మీ వైపు మాత్రమే చూస్తున్నారయ్యా. బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరచుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్య ఘనమైన నామంలోనైనా నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ నామం నుంచి ఏ నామం లేదయ్యా. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకానైనా ఎక్కడ సువార్త అందటం లేదో అక్కడ సువార్త అందటానికి సహాయం దయచండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకి బిడ్డల చదువుల్లోనూ జాబుల్లోనైనా ఇంకా ఎన్ని రకాల మంచి పనులు ఎల్లున్నారు వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తిరిగి గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా వాళ్ళందరి చుట్టూ నీ కృప కాపుదల తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ పనిలోకి వెళ్ళినప్పటికీ నేను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదలయ్యా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా సహాయం దయచేయండి ప్రభా. మన తండ్రి ప్రభా సముద్రాల పైన నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల, ఆకాశంలో నడుపుతున్న వాహనాల చుట్టూ కూడా కాపుదల ఉంచండి అయ్యా. ఎన్ని రకాల ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాలు అన్ని చుట్టూ కాపుదలయ్యా. నా తండ్రి బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఏ పాములు ఏ తేళ్లు ఏ విషపురుగులు విష జంతువులు ఏ బిడ్డను పట్టుకున్న బిడ్డలు చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రతి క్షణం శాంతి సమాధానం లోకమంతా ప్రశాంతంగా ఉండే వాతావరణంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరుడనేసు
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములనైనా ప్రార్థించి అడిగి పొందుకునేనా మా పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.